వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. బీహార్ ఎలక్షన్స్ ముగిసాయి. ఎన్డీఏ గెలిచింది. అక్కడ ఇండియా అలయన్స్ ఓటమి చెందినటువంటి పరిస్థితి. కానీ తెలంగాణలో ఓట్ చోరీ అంశంపైన యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం సనత్నగర్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు కోట నీలిమ ఉన్నారు. మాట్లాడదాం. బీహార్లో రిజల్ట్ డిఫరెంట్ వచ్చింది. మీరు అక్కడ ఓట్ చోరీ అన్నారు, కానీ ప్రజలు పెద్దగా రిసీవ్ చేసుకోలేదు. అలా కాదండి. ఇప్పుడు యాక్చువల్లీ ప్రజలు వేసిన ఓటు వాళ్ళకే కనిపించదు, ప్రజలకే కనిపించట్లేదు. ఇప్పుడు మనకి ఎంతో వందలాది వేలాది మంది ఓటర్స్ డిఫరెంట్ పోలింగ్ బూత్స్లో క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు కానీ కలుస్తున్నప్పుడు కానీ బీహార్లో క్లారిటీ ఇచ్చారు ఓటర్స్. మేము బీజేపీకి ఈసారి ఓట్ చేయబోటలేదు, మేము కాంగ్రెస్కి ఎందుకు ఓట్ చేస్తామంటే మీ తెలంగాణ మోడల్ ఉంది, మీరంతా అభివృద్ధి 2 ఏళ్లలో చేశారు అక్కడ, అలాంటి అభివృద్ధి మాకు బీహార్లో కూడా కావాలి అని వాళ్ళు చెప్పి కాంగ్రెస్కి ఓటు వేస్తాం, ఈసారి సపోర్ట్ చేస్తామని అంటే వాళ్ళు డిసైడెడ్గా ఉండే. మరి అంత వ్యతిరేకత ఉన్న పరిస్థితిలో కూడా బీజేపీ ఎలా గెలిచొచ్చింది? బీజేపీ విన్నింగ్ ఎప్పుడు పాసిబుల్ అంటే ఓట్ చోరీ జరిగిన రోజున. వాళ్ళు ఓట్ చోరీయే కాకుండా ఎలక్షన్ చోరీ కూడా చేస్తున్నారు. అది మనకందరికీ ఎదుర్కొండా కనిపిస్తుంది బీహార్ రిజల్ట్స్. ఒకవేళ అట్లా చేయాలనుకుంటే బీజేపీ దేశవ్యాప్తంగా చేయొచ్చు, హిమాచల్ ప్రదేశ్లో చేయొచ్చు, కర్ణాటకలో చేయొచ్చు, తెలంగాణలో చేయొచ్చు. సో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఇక్కడ అప్పుడు ఓటు చోరీ కాలేదా? నేను తెలంగాణ గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడే మనకు ఒక ఎలక్షన్ కూడా అయింది, బై ఎలక్షన్. మీరు దాంట్లో చూశారు, బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. అది ఎందుకు అవుతుందంటే ఇలాంటి చోట్ల మేము చాలా అలర్ట్గా ఉండి, మా కార్యకర్తలు అలాగే హైదరాబాద్ ప్రజలు చాలా అలర్ట్గా ఉండి ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా అయినప్పుడు వెంటనే ఆపేస్తారు. ఓట్ చోరీకి ఎగెన్స్ట్గా నేను ఒక క్యాంపెయిన్ మా ఆనరబుల్ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఒక క్యాంపెయిన్ సనత్నగర్ కాన్స్టిట్యువెన్సీ ఏదైతే నా ఏరియానో అక్కడ చేశాను. 11,000 మంది ఇన్ జస్ట్ 5 days వాళ్ళు వచ్చి ఆ సిగ్నేచర్స్ చేసి మాకు కూడా డౌట్ ఉంది, మా ఓట్ చోరీ అవుతుంది, వీఆర్ ఆల్సో వరీడ్, మేము వరీడ్గా ఉన్నాం అని చెప్పడం జరిగింది. ప్రజల్లో దీని గురించి చాలా మంచి అవగాహన మన హైదరాబాద్ తెలంగాణలో ఉంటుంది. ఇదే అన్ని చోట్ల ఉండకపోవచ్చు ఇదే లెవెల్గా. నేను చెప్పను మిగతా ఏరియాస్ గురించి, ఎందుకంటే నేను తెలంగాణ గురించి మాట్లాడతాను. కానీ ఖచ్చితంగా ఎక్కడ ఓట్ చోరీ చెయ్యలేకపోతుందో బీజేపీ అక్కడ ఓడిపోతుంది, ఇది క్లియర్. ఇప్పుడు సేమ్ ఇట్లాంటి అలిగేషనే మీరు ఓట్ చోరీ అనేటువంటిది బీహార్లో ఎట్లయితే తెరపైకి తీసుకున్నారు రాహుల్ గాంధీ, అంతకంటే ముందు తెలంగాణలో ఉన్నటువంటి మీ నాయకుడు నాంపల్లి నుంచి పోటీ చేస్తుంటే ఫిరోజ్ ఖాన్, నాంపల్లిలో ఓటు చోరీ అవుతుంది, దొంగ ఓట్లున్నాయి, ఓల్డ్ సిటీలో రిగ్గింగ్ అవుతూ ఉంది, అక్కడ ఓటు చోరీ ఉంది, లేని వాళ్ళు ఓట్లు వేస్తున్నారు అనేటువంటిది ముందు నుంచి అలిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అంటారు సనత్నగర్లో 11,000 బోగస్ ఓట్లు ఉన్నాయనే అనుమానం ఉంది, ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, సిగ్నేచర్ చేశారు అంటున్నారు మీరు. మాకు కూడా అనుమానం ఉంది అనేటువంటి. సో ఇట్లాంటి సందర్భంలో ప్రభుత్వాన్ని మరి మీరే డిమాండ్ చేసి మీదే ప్రభుత్వం కదా తెలంగాణ. ఖచ్చితంగా ఇప్పుడు మేము ఇందాక కూడా నేను ప్రెజెంటేషన్ ఇచ్చాను మన ఐవైసీ మీటింగ్లో, దట్ మా దగ్గర ఉన్న సిగ్నేచర్స్ వాళ్ళు అడిగేదేంటి, మా ఓటు ఉందా లేదా మాకు కన్ఫర్మ్ చేసి చెప్పండి, మాకు కూడా డౌట్ ఉంది, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మీద మాకు నమ్మకం లేదు, ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద, కాబట్టి మేము కూడా వీ వాంట్ టు పార్టిసిపేట్ అని మీరు ఆలోచించండి. కొన్ని రోజులు అంటే 4-5 days, దట్స్ ఆల్. ఇది కనుక మేము ఎక్స్టెండ్ చేస్తుంటే మొత్తం కాన్స్టిట్యువెన్సీ సైన్ చేసింది. దిస్ ఈజ్ వాట్ రాహుల్ గాంధీ గారు రిపీటెడ్గా చెప్తున్నారు, దట్ అక్రాస్ కాన్స్టిట్యువెన్సీస్ అంటే పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీ 1 and 2 అనదర్ మీరు కనుక ఒక్కొక్క బూత్లో వెళ్తే ఇదే పరిస్థితి. మరి లాస్ట్ ఎలక్షన్ లోక్సభ ఎలక్షనే తీసుకోండి, నిజంగా బీజేపీ అన్ని సీట్లు గెలిచిందా? మన కాంగ్రెసే తీసుకోండి, మరి కాంగ్రెస్ అన్ని తక్కువగా వచ్చిందా, లేకపోతే దాని ఇంకా ఎక్కువ వచ్చినాయా, దానికి తక్కువ చూపించారా? ఎందుకంటే కాంగ్రెస్ బూత్స్ అంటే ఏ బూత్స్లో అయితే కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉందో అక్కడ ఓట్ చోరీ మ్యాక్సిమం అయిందని మనకి ఎవిడెన్స్ కనిపిస్తుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం రాకపోయినా ఖచ్చితంగా ఈ ఉద్యమం మొత్తం దేశంలో అవ్వాలి, ప్రజలకు కూడా అవగాహన ఉంది. నేను అదే చెప్తున్నాను, ఎన్నిసార్లు చేస్తారు, పేషెన్స్ కూడా ఉంటుంది కదా, సహన శక్తి ప్రజలది టెస్ట్ చేస్తున్నారు బీజేపీ. మీకు అంత వ్యతిరేకత ఉన్నా కూడాను ఒక చోటు కాదు ప్రతి చోటు మళ్ళీ ఎలక్షన్స్ గెలిచి ప్రజల ఓటుని వేస్ట్ చేశారు. ఓట్ చోరీయే కాదు, ఎలక్షన్ చోరీ చేస్తున్నారు. ఇది ఎక్కువ రోజులు సాగదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించిన అంశం, ఓటు చోరీ అంశం ప్రతిసారి చర్చకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఎలిగేషన్లు, ఇప్పుడు జూబ్లీస్లో మీరు గెలిచారు, ఇక్కడ ఈవీఎం కరెక్ట్గానే పనిచేసింది, ఇక్కడ ఓటు చోరీ జరగలేదు, బీహార్లో మాత్రం ఓటు చోరీ జరిగింది, ఎలక్షన్ చోరీ జరిగింది, ఈవీఎంలో హ్యాక్ అయ్యాయి, ఇట్లాంటి స్టేట్మెంట్ పైన ఎట్లా? దీనికి ఒక సింపుల్ ఆన్సర్ అంటే ఇది మనకు ప్రజల మధ్యలో కూర్చున్నప్పుడు వాళ్ళే చెప్తుంటారు మాకు. కాంగ్రెస్లో మీ ప్రభుత్వం ఎన్నో ఏళ్ళు సెంటర్లో ఉండే, ఎన్నో సార్లు ఎన్నో స్టేట్స్లో ఉండే,
మాకెప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది కాదని ఓటర్సే మాకు చెప్తుంటారు. బీజేపీ వచ్చినప్పటి నుంచి మేము ఎక్కడ ఓటేస్తున్నాం, ఎవరు గెలుస్తున్నారు అర్థం కావట్లేదు. ఎక్కడ ఓటేసినా బీజేపీ ఎందుకు గెలుస్తుంది, ఈ ప్రశ్న ప్రజలే అడుగుతున్నారు. నేను అదే అంటున్నాను, ఇది ఎక్కువ రోజులు సాగదు. ఇది మన డెమోక్రసీని, మన దేశాన్ని, మన ప్రజలే దాన్ని మళ్ళీ కాపాడి మళ్ళీ నిలబెడతారు. నీలిమ గారు, ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది ఇట్లాంటి రాహుల్ గాంధీ ఇట్లాంటి ఇష్యూస్ రైజ్ చేసినప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, తప్పుడు ఆరోపణలు అని చెప్తా ఉన్నారు. దాంతోపాటు మీరు ఈవీఎంలో ఓటు వేయగానే మీరు ఏ బటన్కి ఏ గుర్తుపైన ఓటు నొక్కుతారో వీవీప్యాట్లో సింబల్తో సహా స్లిప్ కట్ అయ్యి అందులో పడుతుంది, అనుమానం ఎందుకు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఇప్పుడు వీవీప్యాట్స్ మీకు తెలుసు, సుప్రీంకోర్టు ఆర్డర్ ఫాలో అయ్యి వచ్చినాయి వీవీప్యాట్స్ రావాలి అని. అప్పుడు వీవీప్యాట్స్ వచ్చిన దాని వెనకాల స్టోరీ ఏంటి అంటే, మీరు ఈవీఎం ప్రెస్ చేసినప్పుడు ఎవరికి ఓటు వెళ్తోంది అని చూద్దామని వచ్చింది. కానీ ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈవీఎంని వీవీప్యాట్ రెండు మెషిన్స్ కాబట్టి అండ్ దే ఆర్ కనెక్టెడ్ కాబట్టి ఫ్రాడ్ పాసిబుల్ అని అంటున్నారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీవీప్యాట్ ఉన్న తర్వాత కూడా దేర్ ఈజ్ ఎ ప్రొవిజన్ ఫర్ రీకౌంటింగ్. సుప్రీంకోర్టు ఆ టైంలో కూడాను ఈ మొత్తం ప్రాసెస్ నడిచినప్పుడు మాకు నమ్మకం లేదు, అందుకనే మాకు వీవీప్యాట్ ప్రింటింగ్ కావాలన్నప్పుడు ఈ అంశాన్ని కూడా దీని మీద కూడా ఫోకస్ ఉండే. ఎలక్షన్లో రిజల్ట్స్ కనుక ప్రజలకు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ వాటి మీద నమ్మకం లేకపోతే వచ్చిన ప్రింట్ అయిన వీవీప్యాట్స్ని కౌంట్ చేయాలి, రీఎలక్షన్ అవ్వాలి. ఇన్ కేస్ కనుక ప్రాబ్లం ఏదైనా ఉంటే చేస్తున్నారా? మరి వీవీప్యాట్స్ని ఎలా యూజ్ చేయాలి, వాటిని క్రాస్ చెక్ చేయడానికి యూజ్ చేస్తున్నారా? లేదే. వాళ్ళని రీకౌంట్ చేస్తున్నారా? అంటే స్లిప్స్ వస్తాయి కదా ఎలక్షన్, అది రీకౌంట్ చేయగలుగుతున్నారా? లేదే. స్లిప్స్ని ఓటర్స్కి ఇవ్వాలి, ఒక కాపీ స్లిప్ ఓటర్స్ కూడా ఇవ్వాలి రీఇవాల్యుయేషన్ కోసం. ఇస్తున్నారా? లేదే. ఒక ఓటర్ బూత్లోకి వెళ్ళి, ఎలక్షన్ బూత్లోకి వెళ్ళి వాళ్ళ లక్కీగా వాళ్ళ పేరు ఉంటే అక్కడ ఓటు వేసి వచ్చిన తర్వాత కూడా ఆ ఓటు ఎవరికి వెళ్తోందో మనకి ఈ రోజున ఈ దేశంలో తెలియదు. చివరగా ఒకటి, ఇప్పటికీ మీరు నమ్ముతున్నారా ఈసీ క్లారిటీ ఇచ్చింది, కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుస్తూ వస్తూ ఉంది, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు హిమాచల్, కర్ణాటక, తెలంగాణ, ఇంకా మీరు ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయి అనేటువంటి దాంట్లో ఉన్నారా మీరు? అభిప్రాయం మేమే కాదు, మొత్తం ప్రపంచంలో, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో, అలాగే యూరోప్లో ఎక్కడైతే ఎలక్షన్స్ రెగ్యులర్గా అవుతాయి ఈవీఎంస్ యూస్ చేయరే. వాళ్ళు ఈవీఎంస్ ఇందుకోసమే యూస్ చేయరు, ఎందుకంటే మ్యానిపులేషన్ అవ్వగలదు అని. బ్యాలెట్ బాక్సెస్, బ్యాలెట్ పేపర్ అంత డెవలప్డ్ కంట్రీస్ కూడా ఎందుకు యూస్ చేస్తున్నాయి? కాబట్టి ఖచ్చితంగా దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం విత్ ఈవీఎం, సమ్ ప్రాబ్లం విత్ ఓట్ చోరీ. వీళ్ళు ఓట్ చోరీ కాదు, ఎలక్షన్ చోరీ చేస్తున్నారు బీజేపీ. ఇది కోట నీలిమ. ఈరోజు ఓటు చోరీ అంశం మీద గాంధీ భవన్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికీ అనుమానం ఉంది, ఈవీఎంలు హ్యాక్ అవుతూ ఉన్నాయి, తర్వాత ఓటు చోరీ అవుతుంది, మొత్తం ఓవరాల్గా ఎలక్షన్ చోరీ అవుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.